అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ యువశ్రీ. నేను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో సహాయ ఆచార్యగా పనిచేస్తున్నాను. పిఎం ఉషా ప్రాజెక్టులో భాగంగా నేను కవిత్రయ భారతంలో ప్రతిబింబించే న్యాయ వ్యవస్థ అనే అంశం మీద పరిశోధన చేస్తున్నాను. ఇందులో నేను సభా పర్వం, శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం 3 పర్వాలను తీసుకొని అందులో ఉండే న్యాయ వ్యవస్థ ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఇప్పటికీ అది ఎంతవరకు ఉపయోగంలో ఉంది, ఆ న్యాయ వ్యవస్థ అనేది ఇప్పటికి ఎంతవరకు సమంజసంగా ఉంది అనేది నా పరిశోధన. మరి ఈ పరిశోధనలో అనేక మంది పండితులతో, ఆచార్యులతో, అధ్యాపకులతో మాట్లాడి వారి అమూల్యమైనటువంటి సందేశాలను ఈ తరం పిల్లల దృష్టికి తీసుకురావడమే నా ఈ సంకల్పం. మరి ఈ అద్భుతమైనటువంటి విశ్లేషణాత్మక జ్ఞాన యజ్ఞానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు మన ముందు వక్త, కవి, రచయిత, తెలుగు సంస్కృత సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి పండితులు, సాహిత్య విభాగం సాంస్క్రిట్ విద్యాపీఠంలో ఆచార్యులుగా పనిచేసి ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉంటున్నటువంటి గొప్పవాళ్ళు, గౌరవనీయులు ఆచార్య రాణి సదాశివమూర్తి గారు ఈరోజు మన ముందున్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకోవడమే నా ఈ రోజుటి కార్యక్రమము. నేను అడగంగానే విసులుబాటు చేసుకొని ఈ కార్యక్రమానికి ఒప్పుకొని ఈరోజు మనకు అనేక విషయాలు, మహాభారతానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనతో మాట్లాడబోతున్నారు. వారిని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఇప్పుడు నా పరిశోధన న్యాయపరమైనటువంటి పరిశోధన, మహాభారతానికి సంబంధించి. అందులో సభాపర్వం, ఈ సభాపర్వంలో ఈ జూదగట్టం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే ముందు మీరు మహాభారతంలో ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ధర్మ సూక్ష్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని వివరిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండానమ్మా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని మనకు వ్యాస భగవానుని చేత విరచింపబడినటువంటి మన భారతీయ సంస్కృతికి మూలమైన వాంగ్మయంలో 2 ప్రధానమైన ఇతిహాసాలలో ఒకటి అయినటువంటి మహాభారతంలో వ్యాస భగవానుని చేతనే సాక్షాత్తుగా చెప్పబడినటువంటి వచనాలలో ఈ మూలవచనంతో మనం ప్రారంభిస్తున్నాం. ఇక్కడ ఆ వ్యాస భగవానుని చేత రచింపబడినటువంటి శ్రీమన్ మహాభారతం ఏదైతే ఉన్నదో అది మనందరికీ గర్వకారణంగా తెలుగులోకి కవిత్రయం చేత, అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడల చేత మనకు శ్రీమన్ మహాభారతము కవిత్రయ భారతంగా అనువాదింపబడినటువంటిది. ఆ అనువాదాన్ని ఆధారంగా చేసుకుని మనకు ఇప్పుడు ఇక్కడ మన ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా మహాభారతాన్ని గురించి మనం చెప్పుకునేటువంటి సమయంలో ఒక విధమైన ఆలోచన స్రవంతి అవసరం ఉంది. అదేమిటి అంటే, రామాయణం, మహాభారతం 2 ఇతిహాసాలని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయితే రామాయణం స్థూలంగా ధర్మ విచార తత్పరం. అంటే ధర్మం అంటే ఏమిటి, అందులో వ్యక్తి ధర్మం, సమాజ ధర్మం, మాతృధర్మం, పితృధర్మం, భ్రాతృధర్మం, రాజధర్మం, ప్రజల ధర్మాలు, ఇలా అనేక రకాలైనటువంటి ధర్మాల యొక్క నిర్వచనాలు, వాటికి ఉదాహరణలు, వాటిని వారు అనుసరించినటువంటి రీతులు అక్కడ స్పష్టంగా కనపడతాయి. కానీ అక్కడి నుంచి మహాభారతంలో కనుక మనం వచ్చినట్లయితే, మహాభారతంలో ధర్మము, ధర్మ సూక్ష్మములు అని 2 అంశాలు కనబడతాయి మనకి. ఈ ధర్మ సూక్ష్మము అనేటువంటిది రామాయణంలో కనబడదు. స్థూలంగా ధర్మాచరణం మాత్రమే మనకి అక్కడ కనబడుతుంది. కానీ మహాభారతంలో కనుక చూసినట్లయితే ధర్మ సూక్ష్మాలు అడుగడుగునా కనబడతాయి అన్నమాట.
అది వ్యాసుల వారి యొక్క కృపాబలం చేత మనకు అందినటువంటి ఒక అమృత నిధి ఈ మహాభారతం. కనుక ఇక్కడ చాలా విచిత్రంగా వ్యాసుల వారి మనకు 2 శ్లోకాల్లో చెప్పారు. ఏమిటంటే దుర్యోధను మన్యుమయో మహాద్రుమ స్కంధకర్ణ శకునిస్తస్య శాఖా దుశ్శాసన పుష్పఫలే సమృద్ధి మూలం రాజా ధృతరాష్ట్రో అమనీషి అని చెప్పారు. దుర్యోధనుడిని ఒక వృక్షంతో పోల్చారు. అదేవిధంగా యుధిష్ఠిరుణ్ణి అంటే ధర్మరాజుని కూడా ఒక వృక్షంతో పోల్చారు. ఆ వృక్షం గురించి కొంచెం ముందుకు వెళ్ళి తెలుసుకుంటాం. ఇక్కడ దుర్యోధనుని విషయానికి కనుక వస్తే దుర్యోధను మన్యుమయో మహాద్రుమ అన్నారు. అంటే దుర్యోధనుడు మన్యువై రూపుదిద్దుకున్నటువంటి ఒక మహావృక్షం. మన్యు అంటే ఏమిటి అంటే కోపము, ఈర్ష్య, అసూయ, వీటి యొక్క మూర్తిభూతమైన మహావృక్షమే దుర్యోధనుడు. కర్ణస్కంధ, ఆ కర్ణుడేమో ఆ దుర్యోధన మన్యు వృక్షానికి స్కంధము అంటే కాండం అన్నమాట. అదేవిధంగా శకునిస్తస్య శాఖా, శకుని ఆ చెట్టు యొక్క శాఖలు శాఖోపశాఖికా క్రమంగా వ్యాపించినటువంటి ఆ చెట్టు యొక్క శాఖలు కొమ్మలు ఎవరంటే శకునుడే. అదేవిధంగా దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే, దుశ్శాసనుడు ఎవరు అంటే అక్కడ కాచినటువంటి పుష్పాలు, ఫలాలు. అదేవిధంగా మూలం రాజా ధృతరాష్ట్రో అమనీషి, ధృతరాష్ట్రం రాష్ట్రాన్ని ధరించినటువంటి వాడైనప్పటికీ కూడా అమనీషి, అతనిలో ఉదాత్తమైన మనస్సు లేనటువంటి వాడు ఈ ధృతరాష్ట్రం అన్నమాట. కాబట్టి ఇది చుట్టన్నారు. ఈ వృక్షం యొక్క స్పష్టమైన రూపం ఎక్కడ కనబడుతుంది మనకంటే సభాపర్వంలో కనబడుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకాన్ని మనం స్మరించుకుందాం. అలాగే యుధిష్ఠిరుడి గురించి కనుక వచ్చినట్లయితే యుధిష్ఠిరు ధర్మమయో మహాద్రుమ, యుధిష్ఠిరుడు ధర్మం అనేటువంటి మహావృక్షం. రామో విగ్రహవాన్ ధర్మ అని రామాయణంలో చెప్పారు. ఇక్కడేమో యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ అని చెప్పారు. స్కంధో అర్జునో భీమసేనో శాఖా, దీనికి కాండం ఎవరు అంటే అర్జునుడు. ఎలా అనేటువంటిది దాన్ని విస్తారంగా చెప్పుకోవాలంటే అది ఒక పెద్ద ఉపన్యాసం. కానీ ఇక్కడ స్కంధో అర్జున, కాండం అర్జునుడు, భీమసేనోస్య శాఖా, భీముడు ఈ వృక్షానికి కొమ్మలు. ఆ పైన మాద్రీ సుతౌ పుష్పఫలే సమృద్ధి, మాద్రీ తనయులైనటువంటి నకుల సహదేవులు వాళ్ళిద్దరూ కూడా పుష్పాలు, ఫలాలు ఈ వృక్షానికి. మరైతే దీనికి మూలం ఎవరు అంటే మూలం కృష్ణ బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ అన్నారు. మూలం ఎవరంటే శ్రీకృష్ణ పరబ్రహ్మ, ఆయనే పరబ్రహ్మతత్వం. ఆయన తెలుసుకున్నటువంటి మహర్షులు, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో ఆ తత్వవేత్తలైనటువంటి వారందరూ బ్రాహ్మణులు. వీరందరూ దానికి మూలము అని చెప్పారన్నమాట. అద్భుతమైనటువంటి ఈ స్వరూపం అంతా మనకి సభాపర్వం కనుక ఇక్కడ. అలాగే ఇంకొకటి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ధారణాత్ ధర్మమిత్యాహు అన్నాడు. అది సమస్త లోకాలని ధరిస్తుంది కాబట్టి ధర్మం అన్నారు. అది స్థూలంగా ఉండవచ్చు. అయితే ధర్మ సూక్ష్మం అనేటువంటి దాని గురించి మనకి ఇక్కడ మహాభారతంలో అడుగడుగునా కనపడుతుంది. సభాపర్వంలో ఉండేటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో ధర్మ సూక్ష్మ బీజాలు ఆ భారతం కూడా అంటే భారతం మొత్తం మీద వ్యాపించున్నాయన్నమాట. వాటి గురించి చెప్తూ మనకి ధారణాత్ ధర్మైత్యాహు ధర్మో ధారయతే ప్రజా, ధర్మం ప్రజల్ని ధరించి రక్షిస్తూ ఉంటుంది అని చెప్పారు. చెప్పి లోకాన్ని నిలబెట్టేటువంటిది ధర్మం అని చెప్పారు. అయితే ఇంకా ధర్మ సూక్ష్మం అంటే ఏమిటి అంటే సూక్ష్మో ధర్మ దేశకాల వ్యపేక్షయా వ్యవహరతి అన్నారు. అంటే సూక్ష్మధర్మం ఎప్పుడు కూడా ధర్మం స్థూలంగా సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అని మనకి స్మృతులు చెప్తున్నాయి. అంటే సత్యం పలకాలి, ప్రేమే పలకాలి, నా బ్రూయాత్ సత్యం అప్రియం, అసత్యాన్ని చెప్పకూడదు అన్నారు.
దీనికి అద్భుతమైన ఉదాహరణ మనకి మహాభారతంలో కనబడుతుంది. ఈ ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన శస్త్రత్యాగం చేయాలంటే ఆయనకి ప్రియాతి ప్రియమైనటువంటి అశ్వత్థామ మరణించినటువంటి ఉదంతం చెప్పాలి అక్కడ. అసత్యం పలుకుడు ధర్మరాజు. కాబట్టి ఏం చేశారు అక్కడ, అశ్వత్థామ అనే పేరు కలిగినటువంటి ఒక కుంజరాన్ని, అంటే ఒక ఏనుగుని సంహరింపజేశారు భీముడి చేతులు. అప్పుడు అశ్వత్థామ హతః కుంజర అన్నారు. కాబట్టి ఆ విధంగా అసత్య దోషం లేదు, సత్యం పలికాడు. అయితే ఆ సత్యం ఇంకో రకంగా గ్రహింపబడింది ఈ ద్రోణాచార్యుల చేత, ఆయన శస్త్రత్యాగం చేశారు. ఈ విధంగా ఇటువంటి ధర్మ సూక్ష్మాలు ఎన్నో కనబడతాయి. ప్రధానంగా కనుక మనం చూసినట్లయితే ధర్మస్వరూపం సాధారణంగా ఉంటుంది. ఈ ధర్మ సూక్ష్మం సందర్భానుసార వివేక దృష్టితో కలిసి ఉంటుంది.